నమస్తే అందరికీ. ఇవాళ సండే స్పెషల్ చికెన్ కర్రీ అండ్ చికెన్ పచ్చడి. సండే స్పెషల్ చికెన్ పచ్చడి ఏంటా అనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి మా పిల్లలు అడుగుతున్నారనమాట చికెన్ పచ్చడి చేయమని. చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ ఎంత పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండదన్నమాట, అంత ఇష్టంగా తింటారు. అందుకని ఇవాళ చికెన్ పచ్చడి చేస్తున్నాను. చికెన్ కర్రీ రెండు స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇవాళ ఇంకో స్పెషల్ ఉంది, అదేంటనుకుంటున్నారా? ఇది నా బర్త్డే అనమాట ఇవాళ. హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటి నాకు నేనే చెప్పుకుంటున్నాను అనుకుంటున్నారు, ఎవరు చెప్పలేదు అనుకుంటున్నారు కదా? అలా ఏం లేదు, మా ఇంట్లో అందరూ చెప్పారు. కాకపోతే ఈ బర్త్డే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే నేను అసలు ఈ వీడియో పెడదాం అనుకోలేదు. అందుకే నేను బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు కూడా వీడియో తీయలేదన్నమాట ఆనందంలోని. మళ్ళీ ఇది నేను మర్చిపోతానేమో, నాకు గుర్తుండదేమో, ఇది ఒక బెస్ట్ మెమొరీగా ఉండిపోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇలా కర్రీ చేసేటప్పుడు నేను మాట్లాడొచ్చు కదా అన్నట్టు. ఏంటి ఆ స్పెషల్ అనుకుంటున్నారా? మొన్నటిదాకా చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా అడుగులు వేసుకుంటూ చిట్టి చిట్టి చేతులతోని ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటూ ఉండే నా పిల్లలు ఫస్ట్ టైం అంటే పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారు, సర్ప్రైజ్ చేస్తున్నారని ఫస్ట్ టైం నాకు అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంతలా ఆలోచిస్తున్నారా అమ్మ కోసం వాళ్ళు అని. ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ వాళ్ళు అనుకున్నారంట, వాళ్ళ డాడీతో డిస్కస్ చేశారంట మమ్మీకి శారీ కొనిద్దాము అని. మళ్ళీ వాళ్ళే అనుకున్నారంట మమ్మీకి నచ్చదేమో అని. తర్వాత బర్త్డే అంటే కేక్ కూడా అని. నేను పెద్దగా ఎప్పుడు కేక్ కట్ చేయను, ఎప్పుడు మా హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు అలా సెలబ్రేట్ చేసుకుంటాము, అది ఆయన చేస్తేనే, లేకపోతే నేనేం పట్టించుకోను. కేక్ కూడా 2 days ముందే ప్లాన్ చేసి మమ్మీకి చెప్పొద్దు అని ఎంత క్యాజువల్గా న్యాచురల్గా ఉన్నారు బయట పడకుండా అని. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అందుకే ఇది గుర్తుండిపోవాలని నేను డ్రెస్అప్ కూడా అవ్వలేదు. కేక్ కట్ చేసేటప్పుడు నార్మల్గా ఇంట్లో వేసుకున్నట్టు వేసేసుకున్నాను. కానీ ఆనందంలో అలాగే కట్ చేశాను అనమాట. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ అందుకే ఈ బర్త్డే నాకు మర్చిపోకూడదు, మర్చిపోలేని బర్త్డే అవ్వాలని నేను ఈ వీడియో కూడా పెట్టుకుంటున్నాను. రేపు ఫ్యూచర్లో చూసుకోవచ్చు. అండ్ మా పిల్లలు పెద్దయ్యారు, ఎంత మెచ్యూరిటీగా ఉన్నారా అని చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం వాళ్ళు ఇలా సర్ప్రైజ్ చేయటము వాళ్ళ డాడీతో కలిసి నిజంగా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.